పెద్దశంకరంపేట మండల ఎస్ఐ బాలరాజుకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాలరాజు మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షించడంలో మీ అంకితభావం ఎంతో అభినందనీయమని, మీరు మీ మండల ప్రజలు తనకెంతో సహకారం అందించారని తెలిపారు. పెద్దశంకరంపేట మండల పరిధి విడిచి వెళ్లడం తనకు చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాలరాజుకి సిఐ రేణుకారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ పట్టోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్లో చేసినాను. అక్కడంతా క్రైమ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా, సబ్ ఇన్స్పెక్టర్గానే చేసినాను. పబ్లిక్తో అంతా రిలేషన్ ఉండేది కాదు. కానీ ఎవరైతే సొత్తును పోగొట్టుకున్నారో వాళ్ళతోటి బాగా ఎఫెక్షన్ ఉండేది. అంటే వాళ్ళ బాధ ఎంత కష్టపడి ఒక్కొక్క రూపాయి దాచుకొని ఒకేసారి దొంగెత్తుకొని పోతే ఎంత బాధ ఉండేదో అంత బాధ ఉండేది. అంటే మాటలు తక్కువ, కానీ ఒకే ఒక కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాని తర్వాత పనంతా మేము చేయాల్సింది ఉండే. ఆ కంప్లైంట్ కన్నా పబ్లిక్ కన్నా దొంగలతో ఎక్కువ రిలేషన్ ఉండేది. అక్కడ డిటెక్షన్ చేయడము, జైలు పంపడం అంత ఉండేది. దాని తర్వాత వీడికి ఫస్ట్ పోస్టింగ్ ఎస్హెచ్ఓగా పోస్ట్ అయిన తర్వాత వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. అరే మనం పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేస్తామా లేదా, చాలా బాధతో వస్తారు, వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకుంటామా లేదా అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డా. దాని తర్వాత 1 month తర్వాత ఇక్కడ పబ్లిక్ ఫస్ట్ నా ఒడిదుడుకులని చూసి కొన్ని లీడర్లు, సార్ ఎట్లాగా సార్ ఇట్లా చేయాలి, ఇట్లా మాట్లాడాలి, రిసీవ్ చేసుకోవాలని చెప్పారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే శంకరంపేట ఏ పోలీస్ స్టేషన్ అనేది నా మదర్ పోలీస్ స్టేషన్ లాంటిది. ఫస్ట్ పోలీస్ ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నాను. పబ్లిక్ రిలేషన్ ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి, బాధతో వస్తారు. కొన్నిసార్లు మనకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం మిస్లీడ్ చేస్తుంటారు. అట్లాంటి ఏం ఒక్క మిస్లీడ్ అనేది కూడా లేదు పోలీస్ స్టేషన్లో. పబ్లిక్ ప్లస్ లీడర్ కూడా ఏదన్నా తప్పిదం జరిగినా కూడా, సార్ మా ఓన్లీ తప్పు జరిగింది, కొంచెం సాయం చేయండి సార్ అని చెప్పి చిన్న సాయం కోరుతారు. కానీ పెద్దగా ప్రెజర్ చేసి ఖచ్చితంగా నాకు ఇది చేయాల్సిందే, ఇది చేయకపోతే కలవది అని చెప్పి ప్రెజర్ పెట్టినట్టు ఏ రోజు కూడా లేదు. నేను నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ నాకు మొదటిగా ఎస్హెచ్ఓ జాబ్ తీసుకున్న తర్వాత ఇంత మంచి పోలీస్ స్టేషన్, ఇంత మంచి పబ్లిక్, ఇంత మంచి లీడర్ దొరికినందుకు నిజంగా నీ అదృష్టవంతుని. ఆ అదృష్టం నాకు దక్కింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా నేను. అట్లే మా స్టాఫ్, నేను 100% సక్సెస్ అయిందా అంటే సరిగా పని చేయట్లేదు. మా సుపీరియర్స్ ఆఫీసర్స్ మనకు పనిని మెజర్ చేస్తారు ఖచ్చితంగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.